నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో టీమిండియా విజయం సాధించింది. 7 పరుగుల తేడాతో గెలుపొందింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కప్ను ముద్దాడింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడి ఓటమిని అందుకుంది. టీ20 ప్రపంచ కప్ 2024ను భారత్ కైవసం చేసుకుంది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కప్ను రెండోసారి సగర్వంగా ముద్దాడింది భారత జట్టు. దక్షిణాఫ్రికాతో జరిగిన నరాలు తెగే ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి విశ్వ విజేతగా అవతరించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడి ఓటమిని అందుకుంది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో క్లాసన్ 27 బంతుల్లో 2 ఫ్లోర్లు 5 సిక్స్లతో 52 పరుగులు చేశాడు. క్వింటన్ డిసాక్ 31 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 39 పరుగులు, స్టబ్స్ 21 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 31 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, బుమ్రా 2, హర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్ విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేసి అదరగొట్టాడు. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 పరుగులు తీసి దూకుడుగా ఆడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకే అవుట్ అయ్యాడు. భారత జట్టు 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ నోకియాతో 2 వికెట్లు పడగొట్టగా మార్క్ యాక్సెస్ రబాడా చెరో వికెట్ తీశారు. 3 boundaries in the first over for Kohli and India off to a flyer, 15 for no loss. I mentioned the game South Africa versus India in Kolkata in the 50 over World Cup. I think they got 60. Oh, that's in the air and will race away to the boundary. Runs coming thick and fast here for India, just a little bit of width. More runs, reverse sweep, intentions clear. Consecutive boundaries for the captain. Yeah, this is brilliant from Rohit Sharma. I think Maharaj will be conscious with the breeze coming across. That's in the air, taken. He's found the fielder. That's square leg, so against the run of play. This is just what South Africa wanted. They've got a wicket. Yeah, massive wicket for the South Africans. Rohit Sharma has been a fantastic touch at the back end of this tournament. If they would have picked one... Heart in his mouth there, Surya Kumar. Gets off the mark with a couple. 26 for 2. 3 over. Drives through the covers. And a good piece of fielding in the deep. Short. This time put away to the fence. Congratulations to India, led by Rohit Sharma, ICC Men's T20 Cricket World Cup Champions 2024. Such joyous scenes for the Indian team, but as Rohit Sharma mentioned, millions upon millions sitting around the world at various hours of the day and night. They won't be sleeping, they will be celebrating for a long, long time. Last time for such a great man in Rahul Dravid. Look at that for emotion, look at that. These are firsts. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిన భారత జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాను చూసి గర్వపడుతున్నామని, ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుందంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. భారత జట్టు ఆటగాళ్లను అభినందించారు. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई।
आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि-कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన విరాట్ కోహ్లీ T20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి T20 అని కోహ్లీ తెలిపారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఇది తన చివరి T20 ప్రపంచ కప్ అని పేర్కొన్నాడు. తాము సాధించాలనుకున్నది ఇదేనని, భారత్ తరపున ఇదే తన చివరి T20 అని చెప్పాడు. తాను ఈ ప్రపంచ కప్ గెలవాలని కోరుకున్నానని, ఐసీసీ టోర్నమెంట్ను గెలవడానికి చాలా కాలం వేచి ఉన్నామన్నారు. రోహిత్ శర్మ 9 T20 ప్రపంచ కప్లు ఆడాడని, ఇది తనకు 6వ ప్రపంచ కప్ అని తెలిపాడు. ఈ వరల్డ్ కప్ విజయానికి రోహిత్ అన్నారు. This was my last T20 World Cup, and this is exactly what we wanted to achieve. This is an amazing game. I was telling Rohit today when we went out to bat, I was like, one day you feel like you can't get a run, and then you come out and then things happen. God is great. I bow my head in gratitude. I'm just really grateful I was able to get the job done for the team on the day that it mattered the most. It was a different Virat Kohli we saw today, the Virat Kohli we've seen all these years. What prompted that change in you? Well, just the occasion. It was now or never kind of a situation. I knew this is my last T20 game playing for India. It's the last World Cup that I was going to play. So I wanted to make the most of it. And this was our aim. We wanted to win an ICC tournament. We wanted to lift the cup. And as I said, it was the occasion that helped me to put my head down and just respect the situation rather than trying to force things out there and just really play the game that my team wanted me to play. పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్న సీఎం మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని స్పష్టం చేశారు. ఏ ఆశలు, ఆకాంక్షలతో గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ కర్తవ్యమని మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో మీ కష్టాలు చూసి చలించిపోయానని, అందుకే ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచి నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో చెప్పినట్లుగా పెన్షనర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం సంతోషంగా ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆనందాన్ని వారికి బహిరంగ లేఖ ద్వారా పంచుకున్నారు. జూలై 1న ఇళ్ల వద్దే పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని అందించే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరపాలని ఇప్పటికే నిర్ణయించిన సీఎం ఈ మేరకు తన భావాలను లేఖ ద్వారా పంచుకున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఏ ఆశలు, ఆకాంక్షలతో అయితే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు వాటిని నెరవేర్చడమే తమ ప్రభుత్వ తక్షణ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. అందరి మద్దతుతో ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూపే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇకపై 4000 రూపాయలు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం ప్రజలను పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందని ఆరోపించారు. ఆ 3 నెలల పాటు వారు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి తాను చెలించిపోయానని అన్నారు. మండు టెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింప చేస్తానని మాట ఇచ్చారని తెలిపారు. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింపచేసి పింఛన్దారులకు అందిస్తున్నామని తెలిపారు. 3 నెలలకు పెంచిన 3000 రూపాయలు, జూలై నెల పింఛన్ 4000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలు వారి ఇంటికే తెచ్చి ఇస్తున్నామని తెలిపారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టామని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై పింఛన్దారుల ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
జూలై 1వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకే పింఛన్లు పంపిణీ మొదలవ్వాలని, పింఛన్లు పంపిణీలో నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ హెచ్చరించారు. మొదటి రోజే 100% పింఛన్లు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పింఛన్లు పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ఇతర విభాగాల సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని, పింఛన్ మొత్తంతో పాటు సీఎం గారి లేఖను కూడా పింఛన్దారులకు అందించాలని సీఎస్ సూచించారు. రాష్ట్రంలో జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై నిన్న విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జూలై 1వ తేదీన 65,18,496 మంది వివిధ పింఛన్దారులకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటా పింఛన్లు పంపిణీకి సంబంధించి 4,399.89 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పింఛన్ల పంపిణీకి ఇతర విభాగాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్లు, ఎంపీ, డిఓ, మున్సిపల్ కమిషనర్లకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ప్రభుత్వం మొదటి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కావున పింఛన్లు పంపిణీలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు లేక నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా సక్రమంగా పంపిణీ చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు. జూలై 1వ తేదీన అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉదయం 6 గంటలకు మొదటి పింఛన్ పంపిణీ జరగాలని ఆయన ఆదేశించారు. పింఛన్ సొమ్ముతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వ్రాసిన లేఖను కూడా పింఛన్దారులకు తప్పక అందించాలని సీఎస్ స్పష్టం చేశారు. జూలై 1వ తేదీన 100% పింఛన్లు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసుకుని మొదటి రోజే 95% పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. అలాగే పింఛన్ల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు గంటకు పర్యవేక్షించాలని ఆదేశించారు. గత ఏప్రిల్, మే, జూన్ మాసాలకు 11 కేటగిరీల్లో పింఛన్దారులకు పెంచిన పింఛన్ మొత్తం బకాయిలను కూడా కలిపి జూలై నెల పింఛన్ 4,000 రూపాయలతో కలిపి పంపిణీ చేయాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారని వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. గవర్నర్ను కలిసిన అనంతరం వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు అదే విధంగా జరుగుతున్నాయి. నాయకులు, కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంకా గత వారం రోజుల నుంచి ఇంకా 2 అడుగులు ముందుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి అక్కడుండే మా కార్యకర్తల్ని, నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం, మీ బిల్డింగులు డిమాలిష్ చేయిస్తాం అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి కూడా మరీ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై వాళ్ళు అక్రమంగా ప్రవేశించటం కాక ఆ బిల్డింగులు కూడా పడగొట్టి చేస్తాం, మేము ఆక్యుపై చేస్తామని చెప్పి అక్కడ లోకల్గా ఉండే అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళ నాయకులు, శాసనసభ్యుల ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా దాడి జరుగుతుంది. అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు. కఠినంగా వ్యవహరించే విధంగా ప్రతిపక్ష అలాగే పాలక పక్షం ఒక ప్లాంట్ వేలో వెళ్లేటట్టు చేసుకోవాలి, కానీ వెళ్తున్న విధానం మాత్రం అసలు ఏ విధంగా కూడాను హర్షించదగినంగా లేదు అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఒక పక్క వైసీపీ కార్యకర్తలు కానీ సానుభూతి పరుల మీద దాడులు, వాటిని వెంటనే ఆపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది.
సో ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేకపోతా ఉందో తప్పనిసరిగా వెంటనే దానికి ఫర్దర్గా ఆల్టర్నేట్గా ఉండేటటువంటి గవర్నర్ వ్యవస్థ ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో వారికి దృష్టికి తీసుకురావటం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడాను తీసుకెళ్లేటటువంటి ప్రతి ప్రక్రియ కూడా మేము తీసుకొచ్చాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం వీవీప్యాట్ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం వీవీప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 3 నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. గొల్లపూడిలోని ఈవీఎం వీవీప్యాట్ గోదామును రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, సమన్వయ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం వీవీప్యాట్ గోదాంను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. 3 నెలలకు ఒకసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదామును త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నిశితంగా పరిశీలించినట్లు వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తతతో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈవీఎం వీవీప్యాట్ల గోదాము తనిఖీ ప్రక్రియలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రపణల్ దినకర్ పొండకర్, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం దుర్గాప్రసాద్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రజల వినతులు చూస్తుంటే గత 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజల ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తానని ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్కు వెళ్లారు. అక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రజల వినతులు చూస్తుంటే గత 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం సరిగా పనిచేయకపోవడం వల్లే ప్రజలకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ఇకపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనూ వినతులు స్వీకరిస్తానని తెలిపారు. గత ప్రభుత్వం దెబ్బతిన్న రహదారులపై కనీసం గుంతలు కూడా పూడ్చలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు వర్షాకాలం రావడంతో ప్రజలు రోడ్లపై తిరగలేక అవస్థలు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయిస్తామని తెలియజేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారని సినీ నటుడు సుమన్ అన్నారు. గతంలో ఉద్యోగాలు లేకుండా యువత ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అదేవిధంగా సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఆ సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉందని సుమన్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని సినీ నటుడు సుమన్ సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యసాధకుడని సినీ నటుడు సుమన్ కొనియాడారు. ఆయన పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. ఇందుకు ప్రజలంతా సహకరించాల్సిన అవసరమని చెప్పారు. గతంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారికి ఉద్యోగ కల్పన చేసేలా సీఎం చర్యలు తీసుకోవాలని సుమన్ కోరారు. సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని సుమన్ తెలిపారు. రాష్ట్రంలో చిన్న స్టూడియోలు నిర్మించేలా చూడాలన్నారు. సబ్జెక్టు తెలిసిన పవన్ కళ్యాణ్కు మంచి శాఖలనే కేటాయించారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ తన సత్తా చూపిస్తున్నారని సుమన్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉందని సుమన్ పేర్కొన్నారు. ఆలీ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. అయితే సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ప్రజాసేవ చేస్తే పదవులు వాటికవే వస్తాయని సుమన్ వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు ఏదైతే ఇచ్చారో టీడీపీకి, జనసేనకి, బీజేపీకి అది మనం స్వీకరిస్తూ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి. ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అంతకుముందు 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం. సో అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి. సో పక్క తమిళనాడు నుంచి, ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది. సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు, లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం మనం ఇవ్వాలి, సహకరించాలి.
అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను, అమరావతి అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు. సో మెయిన్గా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. జరిగింది మనం ఇంకా మర్చిపోయి జరగబోయే మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకేంటంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటి కట్టిస్తే టీవీ సీరియల్స్కి వెబ్ సిరీస్కి వాటికి పనికొచ్చేలాగా ప్లస్ ఈరోజు చాలా రియాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ విధంగా తిరుపతిలో చేసి ఇది ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేయాలని నా కోరిక. జూలై మాసంలో ఢిల్లీలో జరగబోయే కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి రాష్ట్రం నుంచి అన్ని రైతు సంఘాల నాయకులు హాజరవుతారని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలన్నారు. విజయవాడలో నిర్వహించిన రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. రామోజీ సంస్థల అధినేత రామోజీరావు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి రైతు సంఘాల నాయకులు నివాళులర్పించారు. పత్రికా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ప్రజలకు సమాచారాన్ని వేగంగా అందించడంలో స్వర్గీయ రామోజీరావు కీలక పాత్ర పోషించారని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ రైతు సమస్యలపై అనేక పోరాటాలు చేశారని తెలిపారు. వారిరువురి మరణం దేశ రాష్ట్ర ప్రజలకు తీరని లోటని అన్నారు. దీర్ఘకాలంగా రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద కృషి చేస్తూ ఉన్నటువంటి సంఘాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే విషయం గురించి చర్చించుకోవటం జరిగింది. అట్లాగే ఆ సమావేశంలో అందులో ఉన్నటువంటి ఎజెండాలను అనుసరించి అక్కడ దాంట్లో సమాచారాన్ని ఇస్తూ ప్రత్యేకంగా రైతాంగానికి సంబంధించిన ప్రధానమైన సమస్యలు దాదాపుగా ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ 2018 నుంచి మళ్ళీ 750 మంది రైతులు బలిదానం, అట్లాగే 14 నెలల పాటు శాంతియుతంగా జరిగినటువంటి చారిత్రాత్మక కిసాన్ ఉద్యమం, వాటి సందర్భంగా తీసుకున్నటువంటి డిమాండ్స్ అవి దాదాపు దగ్గరగా 2024 ఎన్నికలలో మోడీ ప్రభుత్వానికి అబ్సల్యూట్ మెజారిటీని ప్రజలు తిరస్కరించి ప్రతిపక్షాలకి గవర్నమెంట్ ఫార్మ్ చేసే అవకాశం వచ్చి మన ఆ డిమాండ్స్ అమలయ్యేదానికి అనుకూలమైన పరిస్థితులు వస్తూ ఉండగా మెజారిటీ తగ్గటం వలన ఆ అవకాశాన్ని కోల్పోవటం జరిగింది. ఆ నేపథ్యంలో తప్పనిసరిగా మనం కోరినటువంటి డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ముఖ్యంగా రైతాంగానికి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ జాతీయ రైతు కమిషన్ సిఫార్సు చేసినటువంటి విధంగా 20,000 రూపాయలకి రైతు భరోసా పెంచుతామని చెప్పి ప్రకటించారు. ఇప్పటికే రైతాంగం వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఆ కిస్తీని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే 1,600 కోట్ల రూపాయలు గత సీజన్లో రైతాంగం దగ్గర కొన్న ధాన్యానికి బకాయిలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ బకాయిలను కూడా వెంటనే రైతాంగానికి విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే గత ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా పెట్టి అనేక జిల్లాల్లో బిగించే ఏర్పాట్లు చేస్తూ ఉంది. రైతు సంఘాలు మేము అడ్డగిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే ఆ మీటర్లన్నింటినీ వెనక్కి వాపసు తీసుకొని ఆ 22 జీవోని రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే పంటల బీమా గత సీజన్ యొక్క పంటల బీమా కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ బకాయిలన్నిటితో పాటు వెంటనే అందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. పట్టమట గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు 400 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని ఓ ప్రముఖ దినపత్రిక తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని, అవి పూర్తిగా అవాస్తవమని బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. 96 ఏళ్లు చరిత్ర కలిగిన గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులో ఎటువంటి రాజకీయం ప్రమేయం ఉండదని తెలిపారు.
నగరంలోని గవర్నర్పేట గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు పాలక మండలి సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ వేమూరి వెంకట్రావు మాట్లాడుతూ గాంధీ కోఆపరేటివ్ బ్యాంకుకు 96 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండటంతో పాటు ప్రస్తుతం 12 బ్రాంచీలతో 1200 కోట్ల పైన టర్నోవర్తో మా బ్యాంకు విజయవంతంగా నడుస్తోందని తెలిపారు. ఎంతోమంది ఖాతాదారుల మన్నలను కోఆపరేటివ్ బ్యాంకు పొందినట్లు చెప్పారు. గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు బ్యాంకులో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి డైరెక్టర్స్ బ్యాంకు యొక్క సేవా కార్యక్రమాలకి మంచి మంచి సలహాలు ఇస్తూ బ్యాంకు అభివృద్ధికి గత 30-40 సంవత్సరాల నుంచి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి డైరెక్టర్లు ఉన్నటువంటి పాలక వర్గం మీద ఈ రకంగా పత్రికల్లో అవాస్తవాలు ఇచ్చేస్తా అంటే మా యొక్క సభ్యులు డిపాజిట్లలో ఆందోళన చెందుతున్నారనే ఉద్దేశంతో వివరణ ఇవ్వాలని మనం ఆర్బీఐకి పర్మిషన్ చేసుకునేటప్పుడు ఒక అడ్రస్ ఉండాలనే ఉద్దేశంతో బిల్డింగ్ తీసుకొని చాలా తక్కువ ఖర్చుతో ఆ బిల్డింగ్ యొక్క ఆధునికీకరణ అంటే ఇంటీరియర్ డెకరేషన్ కానీ కంప్యూటర్స్ కానీ ఏసీలు కానీ స్ట్రాంగ్ రూమ్ కానీ లాకర్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ పాలక వర్గంపై ఫిర్యాదులు అనే దానికి గతంలో డిపార్ట్మెంట్ వారు విచారించి మొత్తం రికార్డు అంతా పరిశీలన చేసి ఏ రకమైన ఇది లేదని ఇవన్నీ ఫాల్స్ కంప్లైంట్స్ అనేది నిర్ధారణ చేయటం కూడా జరిగిందండి. కాబట్టి ఇంకొకసారి మనవి చేసుకునేది ఏంటంటే పాత్రికేయ మిత్రులందరికీ, పత్రికా రంగం వారికి, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఏదైనా ఒక సంస్కరించి రాసేటప్పుడు వారిని అడిగి వాస్తవాలు తెలుసుకుని. అనంతరం వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఒక ప్రముఖ దినపత్రికలో మా బ్యాంకుపై అవాస్తవ వార్తలు ప్రచురితం చేసిందని, దీనిపై మేము తీవ్రంగా చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు రాయడం ద్వారా బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారని, ఆ పత్రికలో వచ్చిన వార్తలను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక వార్త రాసే ముందు యాజమాన్యాన్ని వివరణ అడిగి నిజాలు తెలుసుకుని వార్త రాస్తే చాలా బాగుండేదని అన్నారు. సుమారుగా 96 సంవత్సరాలైంది ఈ బ్యాంకు స్థాపించి. 1928లో ఈ బ్యాంకు స్థాపించాం. మా పూర్వీకులు స్థాపించినటువంటి బ్యాంకు చిన్న పెకిటిల్లో స్థాపించి ఈరోజు 2 పెద్ద భవనాలు, సొంత భవనాలు, 2 సొంత స్థలాలు, నూజివీడు, హనుమాన్ జంక్షన్, హెడ్ ఆఫీసు, సింగనగరం, 2 సొంత భవనాలు కలిగి 20,000 మంది సభ్యులతోటి దాదాపు 840 కోట్ల రూపాయలు లోపు ఉన్నటువంటి డిపాజిట్లతోటి ఈ బ్యాంకు నడవడిక నడుస్తున్నది. పడమట గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ పడమట బ్యాంకులో ఎటువంటి అక్రమాలు జరగలేదని తెలిపారు. ఇలాంటి వార్తల వల్ల బ్యాంకు చరిత్రకి ఒక మచ్చ తెచ్చే ప్రయత్నం ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు కూడా ఈ ప్రెస్ నుంచి ఇట్లాంటివి మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. చాలా సౌండ్గా రన్ అవుతుందండి బ్యాంకు. మా చైర్మన్ గారు, మా పాలకవర్గం అందరూ కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టి ఇదంతా ఇంత ప్రాఫిట్గా సౌండ్గా రన్ అవుతుంది. ఈరోజు పేపర్లో వేసింది అది పడమట బ్రాంచ్లో అట్లాంటివి ఏం జరగలేదు. ₹1 కూడా అనాథరైజ్డ్గా అక్రమంగా ట్రాన్సాక్షన్ ఏం చేయరు. ₹1 కూడా ఎవరికి ఇవ్వటం కానీ ఏం చేయరు. చైర్మన్ గారు రిసీవ్ ఇవ్వడం, మేము క్యాష్ ఇవ్వడం అన్నీ కూడా అవాస్తవం. అవన్నీ ఎవరు బంగారు వజ్రాభరణాల రంగంలో ప్రసిద్ధి చెందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ సరికొత్త కలెక్షన్ నువ్వును మార్కెట్లోకి విడుదల చేసింది. మగువల మనసు దోచేలా సరికొత్త డిజైన్లలో వజ్రాభరణాలను రూపొందించారు. ఈ సరికొత్త శ్రేణి ఆభరణాలను విజయవాడలోని మలబార్ షోరూంలో వినియోగదారుల సమక్షంలో ఆవిష్కరించారు. యువతులు నువ్వా కలెక్షన్ నగలను ధరించి ప్రదర్శించారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో నువా పేరుతో సరికొత్త శ్రేణి వజ్రాభరణాల సేకరణను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సరికొత్త శ్రేణి ఆభరణాలను తేజప్రియ, నైమిషియా, జునేదా, రుక్సాన్ ఆవిష్కరించి నగలను ధరించి ప్రదర్శించారు. నూతన కలెక్షన్ ప్రారంభోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో గత 5-6 ఏళ్ల నుంచి తాము ఆభరణాలను కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఇక్కడ యూనిక్ కలెక్షన్స్ లభిస్తాయని, ప్రతి కలెక్షన్ ఒక ప్రత్యేకమని చెప్పారు. సరికొత్త నువా కలెక్షన్ చాలా బాగుందని, యువతలకు నచ్చే విధంగా కొత్త శ్రేణిని తీసుకువచ్చారని తెలిపారు. మల్బార్ గురించి చెప్పాలంటే లాస్ట్ 5 to 6 years నుంచి నేను ఇక్కడే షాపింగ్ చేస్తున్నాను. ఎప్పుడు యూనిక్ కలెక్షన్తో మన ముందుకు వస్తారు మల్బార్. సో ఈరోజు కొత్త కలెక్షన్ వచ్చి
నేను పెట్టుకున్నాను కదా, ఇదే నోవా కలెక్షన్. ఈ కలెక్షన్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ యూత్ 20-25 ఇయర్స్ అమ్మాయిలకి ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట. సో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి, కలెక్షన్ చూడండి, కొనండి. మలబార్ తను ఆల్రెడీ చెప్పినట్టు లాస్ట్ 5 to 6 years నుంచి నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే షాప్ చేస్తామన్నమాట. సో వీఆర్ సూపర్ ప్రౌడ్ టు లాంచ్ దిస్ న్యూ కలెక్షన్. యా. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ టీమ్ సేల్స్ మేనేజర్ ఖాసిం మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా కొత్త కలెక్షన్ నువాను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. డైమండ్ ఆభరణాల్లో కొత్తదాన్ని పరిచయం చేస్తున్నామని తెలిపారు. సముద్రపు అలలను ఆధారంగా చేసుకుని ఆభరణాలను తయారు చేయడం జరిగిందన్నారు. లైట్ వెయిట్లో 1.8 లక్షల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల బడ్జెట్లో నెక్లెస్, చెవిపోగులు వస్తాయని అన్నారు. వినియోగదారులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సో ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకు ఒక డైమండ్లో కొత్తదనాన్ని పరిచయం చేయడానికి కూడా మనం ఈ కలెక్షన్ లాంచ్ చేయడం జరిగింది. సో మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదగానే ఈ కలెక్షన్ షో లాంచ్ చేయడం జరిగింది. దీనికి చాలా ఆనందంగా ఉంది. సో మనకేంటంటే దీనిలో నెక్లెస్ మెయిన్ ఏంటంటే సముద్ర పొలాలు అనమాట. అది ఎలా అయితే ఉంటుందో సేమ్ దాన్ని బేస్ చేసుకుని ఐటమ్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మంచి కలెక్షన్ అండి. లైట్ వెయిట్లో మనకి 1,80,000 2 lakhs బడ్జెట్ కూడా మనకి విత్ నెక్లెస్, ఇయర్ రింగ్, ఫింగర్ మొత్తం వచ్చేసి అనమాట. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవడం అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సముద్ర పొలాలు నేచర్ ఎలా అయితే ఉంటుందో మనకి దాని మనకు క్యాప్షన్ ఇచ్చారు చూడండి ఇక్కడ, ఇన్స్పైర్డ్ బై నేచర్. సో ఆ నేచర్ విధంగా ఆ నేచర్ ఎలా అయితే ఉంటుందో సో అందంగా ఆ డిజైన్ అనేది ఆ మోడల్స్ కూడా మనం రెడీ చేయడం జరిగింది. మహానగరాలకు దీటుగా అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్స్ సేవలు అందించేందుకు నీజన్ డయాగ్నోస్టిక్స్ ను విజయవాడ ప్రకాశం రోడ్డులో నేడు ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రకాష్ తెలిపారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థగా నీజన్ డయాగ్నోస్టిక్స్ సేవలందించనుందన్నారు. ఏపీలో మొట్టమొదటి అత్యాధునిక రిఫరల్ ల్యాబ్ నీజన్ ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చని చెప్పారు. నీజన్లోని డయాగ్నోస్టిక్స్ స్పెషాలిటీ ల్యాబ్స్, జినోమిక్స్ రాష్ట్ర వైద్య రంగంలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించనున్నాయని చెప్పారు. విజయవాడ లబ్బిపేటలోని గ్రాండ్ విజయవాడ హోటల్లో నీజన్ డయాగ్నోస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రకాష్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంస్థ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలు అందించేందుకు నీజన్ డయాగ్నోస్టిక్స్ను విజయవాడ ప్రకాశం రోడ్డులో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పవర్ మ్యాక్ ప్రాజెక్ట్ సీఎండీ సజ్జా కిషోర్ బాబు, రెయిన్బో హాస్పిటల్స్ సీఎండీ రమేష్ కంచెర్ల నీజన్ డయాగ్నోస్టిక్స్ను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా మహానగరాల్లోని డయాగ్నోస్టిక్ కేంద్రాలకు ధీటుగా అత్యాధునిక సాధనా సంపత్తి, నిష్ణాతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, క్లినికల్ బృందాలతో నీజన్ను తీర్చిదిద్దామని చెప్పారు. నమూనాలు తీసుకున్న 24 గంటల వ్యవధిలోనే అన్ని రకాల టెస్ట్ రిపోర్టులను అందజేస్తామని, దీని ద్వారా అత్యవసర స్థితిలో ఉన్న పేషెంట్లకు త్వరితగతిన చికిత్సలు అందించేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. అన్ని రకాల పరీక్షా ఫలితాలను నిర్దిష్ట కాల వ్యవధిలోగా పూర్తి ఖచ్చితత్వంతో అందిస్తామని చెప్పారు. నీజన్లోని జియో మిక్స్ విభాగం ద్వారా జన్యు సంబంధిత విశ్లేషణలు జరిపి భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఇప్పుడే తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, సగర్వంగా కూడా చెప్పుకునేది, ఇటువంటి ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లోనే మొదటిది. అంత వైడ్గా, అంత టెక్నికల్గా, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి దీనిని మేము ఫస్ట్ రిఫరల్ ల్యాబ్ అని కూడా చెప్తున్నాం. అంటే భవిష్యత్తులో ఇంకా ఎవరికన్నా అక్రిడిషన్ కావాలి అంటే మా దగ్గరకు వచ్చి, మా దగ్గర వాళ్ళ అంటే మనం కస్టమర్కి చేయడమే కాదు, కొత్తగా ఎవరైనా ల్యాబ్లు పెడుతుంటే వాళ్ళకు కూడా మనం ఒక అక్రిడిషన్ ఇచ్చే స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం దీనిలో. అందుకని మనం అలా మెన్షన్ చేసాం దాన్ని. రూట్ కాజ్ అంటే అసలు ఎందుకు వస్తుంది ఈ వ్యాధి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా ట్రీట్ చేయాలి, రూట్ కాజ్ దగ్గర నుంచి దాన్ని కూకటికి వేళ్ళతో పెకలించి తీసేసే వరకు ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ఫామ్ చేస్తూ ఉంటాం మేము అక్కడ. సో ఈ వ్యాధి ఆ వ్యాధి అని కాకుండా ఏ ప్రాబ్లం అయినా సరే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని కనుక్కొని దాన్ని పర్ఫెక్ట్గా 100% ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటి ఇన్స్టిట్యూషన్లో చదువుకొని మన విజయవాడ వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాక కొన్ని డెఫిషియన్సీస్ కనిపించినాయి మనకి. ఏదైనా హెల్త్ కేర్ సెక్టార్లో కానీ, హెల్త్ కేర్లో కానీ ఒక ప్రజలకి 100% హెల్త్ కేర్ డెలివరీ అవ్వాలంటే 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్, రెండోది డయాగ్నోస్టిక్ సెంటర్స్. డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్
కొంచెం రకరకాల కారణాల వల్ల ప్రభుత్వం తీసుకునే వాటి వల్ల కానీ అందరికి ఇంట్రెస్ట్ ఉండి కానీ డిఫరెంట్ ప్లేయర్స్ రావటం వల్ల కానీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ వైజ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. ఏదైతే ఈ ప్రాణ హాని ఏదైతే ఉంటుందో అది మనం కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇంకా మేము ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇదే కాకుండా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్ రిలేటెడ్గా స్పెషాలిటీ ల్యాబ్ ప్యాన్ అక్రాస్ ఆంధ్ర ఎక్కడా లేదు ఇది. సో వీ విల్ స్ప్రెడ్ అక్రాస్ అండ్ దీని రిలేటెడ్గా మేము 24/7 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తాడిగడప మున్సిపాలిటీ విరాట్ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం మాజీ చైర్మన్ సింహాద్రి కనకాచారి, తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ రావు, నర్రా సత్యనారాయణ, పోలూరి శర్మ, తాడిగడప మున్సిపాలిటీ విరాట్ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘం తరపున ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. విశ్వ బ్రాహ్మణుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థల సేకరణ చేసి కమ్యూనిటీ హాల్ నిర్మించిస్తామని చెప్పారు. రుద్రభూమి సుందరీకరణ చేయిస్తామని తెలిపారు.